వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఈ టైంలో అదే ఇంట్లో ఫస్ట్ టైం నేను ఇలా వీడియో చేయడం. ఎప్పుడైనా ఏదైనా ఆఫీస్లో చేసామని నేను ఎప్పుడు చేయలే. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత, అంటే రోజులని కాదు, చాలా నెలల తర్వాత కూడా ఒక విచిత్రమైన కేసు చూసిన ఫ్రెండ్స్. అదేంటంటే, ఒక లేడీ, దాదాపు ఒక 40+ ఉన్న ఒక లేడీని సొంత కుటుంబ సభ్యులు తీసుకొచ్చి దారుణమైన పరిస్థితిలో బయట ఒక దగ్గర పడేసి వెళ్ళారు ఫ్రెండ్స్. ఒక అతను ఫోన్ చేస్తే వెళ్తే, అసలు చాలా రోజుల తర్వాత అలాంటి కేసుని మళ్ళీ నేను చూడడం, ఈ మధ్య కాలంలో అలాంటి కేసు నేను ఎక్కడ చూడలే. కుటుంబ సభ్యుల వివక్షతకు నిదర్శనం ఆ మహిళ, రోడ్డున పడ్డ మహిళ. దారుణమైన పరిస్థితులలో ఆమె ఎలా ఉందనంటే, బాడీ అండ్ మొత్తం ఇదంతా ఈగలు పుట్టలాగా పేరుకుపోయినాయి ఫ్రెండ్స్. ఆమె మీద పీక్క తింటున్నాయి. ఆమెను కంప్లీట్గా పక్కన ఒక డస్ట్బిన్, చెత్త బుట్ట లాంటివి అవి ఉన్నాయి, రోడ్డు మీద పడేసి వెళ్ళారు. అసలు వెళ్తే ఆమె చూస్తూ అందరు వెళ్తున్నారు, కానీ కనీసం ఒక మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకు ఇదంతా మళ్ళీ చెప్తున్నానంటే, అంటే నేను ఈ వీడియో మీకు యూట్యూబ్లో పెడుతున్నాను కారణం ఏంటంటే, ఏదో మిమ్మల్ని భయపెట్టాలను, లేకపోతే అయ్యో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనో కాల్ ఫ్రెండ్స్. ఇది చూసి కొంతమంది అయినా సరే సరిగ్గా మందులు వేసుకుంటారు, మీ కుటుంబ సభ్యులతో సరైన ర్యాపో, సరైన కమ్యూనికేషన్ అనేది ఉంచుకుంటారు అనే ఉద్దేశంతో. ఒకవేళ కుటుంబ సభ్యుల వివక్షత కనుక అలా ఉంటే, ఎవరి పరిస్థితి అయినా సరే అలా కావాల్సిందే. ఆమె పరిస్థితి దారుణంగా అంటే దారుణంగా ఉంది ఫ్రెండ్స్. కొంతమంది అసలు నేనే నిలబడలేకపోయినా, చూడలేకపోయినా. అసలు ఈ మధ్యకాలంలో మాత్రం అలాంటి కేసు రాలేదు. నేను హాస్పిటల్స్, అడ్మిట్స్ అన్నీ చేయిస్తున్నాను, కానీ అది రావట్లేదు. ఎవరికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు ఫ్రెండ్స్. అందుకని కొంచెం సరి అయిన పద్ధతిలో మందులు వాడండి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీ పిల్లలు కనుక ఉంటే పిల్లల భవిష్యత్తు ఏందో చూడండి, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏందో చూడండి. అది వదిలేసి ఎవరి మీద కోపము, మందుల మీద చూపించడం అది చేసి ఆ మహిళలాగా మీరు కూడా కాకండి. ప్రస్తుతానికి ఆమెకైతే ట్రీట్మెంట్ కోసం పంపిస్తున్నాను. జస్ట్ ఇది అందరికీ చేరవేయాలన్న ఒక ఉద్దేశంతో, అందరికీ జస్ట్ కొంచెమైనా సరే భయం అనేది ఉండి సరైన ట్రీట్మెంట్లో ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే. అమ్మా ఏమన్నా తిన్నావా అమ్మా? తిన్నావా ఏమన్నా? మందులు వేసుకున్నావా? మందులు ఎవరు ఇక్కడ పడేసి నేను తీసుకొచ్చి? వద్దమ్మా, మనకు ఏఆర్టీ మందులు మంచి మందులు ఉంటాయి. చూడు ఈగలు, చూడు ఎట్లా వాళ్తున్నాయి ఈగలు వాళ్తున్నాయి. ఏందమ్మా ఇది? ఏమైనా డబ్బులు ఇవ్వన్నా? ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తా? వస్తావా హాస్పిటల్లో చూపిస్తా? హాస్పిటల్లో వస్తావా? హాస్పిటల్లో చూపిస్తా. ఈగలన్నీ వాళ్తున్నాయి అమ్మా, ఈగలు వాళ్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి. పియో చూడండి ఫ్రెండ్స్, మందులు సరిగా ఏఆర్టీ వాడకపోయినా, సరైన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ఇదే వచ్చేది పరిస్థితి. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరైనా సరే మందులు సరిగా వాడండి. ఈ పరిస్థితి ఊరు తెచ్చుకోకండి. హాస్పిటల్ వస్తావా? హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయిస్తా. ఏడవద్దు, బాధపడద్దు. తాగు, ఏం బాధపడకు, చూపిస్తా అక్కడ. ఈగలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈగలు. పరిస్థితి